వెల్కమ్ టు సుమీర్ షెఫ్ షో. ఈరోజు మనం ముస్లిమ్స్ మటన్ బిర్యానీ చేసుకుందాం. ముందుగా ఒక కప్ తీసుకొని మనం ఫ్రెష్ వాష్ చేసి పెట్టుకున్న మటన్ యాడ్ చేసుకుందాము. ముందుగా ఒక కప్ పెరుగు, ఒక 2 స్పూన్లు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకుందాము. 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం, 1 స్పూన్ గరం మసాలా వేసుకొని మనం బాగా మిక్స్ చేసుకుందాం, మ్యాగ్నేట్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఆనియన్స్ తరుక్కుందాము. ఒక కప్పు పుదీనా కూడా మనము తీసి పక్కన పెట్టుకుందాము. ముందుగా మనం ఒక బౌల్ తీసుకొని ఒక 2 గ్లాసెస్ బాస్మతి రైస్ యాడ్ చేసుకొని మనం మంచిగా వాష్ చేసుకుందాము. ఒక 30 మినిట్స్ మనం పక్కకి తీసి పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని ఆయిల్ యాడ్ చేసుకుందాము. మనకి ఫ్రై ఆనియన్స్ కావాలి కాబట్టి మనం ఫ్రై ఆనియన్స్ కోసం ఇప్పుడు ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందాము. చూస్తున్నారు కదా ఎలా గోల్డెన్ కలర్గా మనం ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో ఒక 1 లీటర్ వాటర్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని ఒక 70 to 80% కుక్ చేసుకుందాము హాఫ్ బాయిల్గా. ఇప్పుడు వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు 1 స్పూన్ సాల్ట్ వేసుకుందాము. బే లీఫ్ కూడా యాడ్ చేసుకుందాము. కార్డమన్స్ యాడ్ చేసుకుందాము. సినమన్ స్టిక్స్ కూడా యాడ్ చేసుకొని మనం వాటర్ బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా వాష్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు కుక్ చేసుకుందాము రైస్ని. సెవెంటీ to 80% హాఫ్ బాయిల్ అయిన తర్వాత రైస్ని మనం సైడ్ తీసి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో మనం ముందుగా ఫ్రై చేసుకున్నాం కదా ఫ్రై ఆనియన్స్, ఆ ఆయిల్ మనం యాడ్ చేసుకుందాము. ఇప్పుడు ఆయిల్ హీట్ వచ్చిన తర్వాత ముందుగా మనం చెక్క యాడ్ చేసుకుందాము. తర్వాత బిర్యానీ ఆకు కూడా వేసుకుందాము. ఇప్పుడు యాలకులు, లవంగాలు కూడా వేసుకొని మనం కొంచెం ఫ్రై చేసుకుందాము. ముందుగా మనం స్లైస్ కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్, అవి యాడ్ చేసుకొని మనం గోల్డెన్ కలర్ వచ్చేటట్టు ఫ్రై చేసుకుందాము. చూస్తూ ఉన్నారు కదా ఎలా కలర్ చేంజ్ అవుతుందో. ఈ టైంలో మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న మటన్ గ్రేవీ ఉంది కదా అది యాడ్ చేసుకుందాము. ఇప్పుడు బాగా కుక్ అయ్యేటట్టు కుక్ చేసుకుందాము. మటన్ 70 to 80% మటన్ కుక్ అయ్యే వరకు మనం కుక్ చేసుకుందాము మటన్ని.
ఇప్పుడు మనం మూత అలా తీసి కొంచెం అలా మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు 1 కప్ వాటర్ యాడ్ చేసుకొని కొంచెం మిక్స్ చేసుకొని మటన్ బాగా కుక్ అయ్యేటట్టు చూసుకుందాం. మటన్ బాగా కుక్ అయిన తర్వాత ఇప్పుడు మనం పుదీనా కూడా యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని కొంచెం ఇంకా బాగా కుక్ చేసుకుందాము. ఇప్పుడు మటన్ బాగా కుక్ అయిన తర్వాత ముందుగా మనం కుక్ చేసి పెట్టుకున్న బాస్మతి రైస్ని కూడా యాడ్ చేసుకుందాము ఒక లేయర్గా. చూస్తూ ఉన్నారు కదా రైస్ని ఎలా మటన్కి మనం నీట్గా కవర్ చేసేసాము పైన. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని కూడా పైన యాడ్ చేసుకుందాము. ఇప్పుడు మనం సాఫ్రాన్ వాటర్ కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత కొంచెం పుదీనా కూడా వేసుకుందాము. ఇప్పుడు మనం కొంచెం గీ కూడా యాడ్ చేసుకుందాము. ఫ్లేవర్డ్గా బాగుంటుంది, టేస్టీగా. ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక 20 మినిట్స్ కానీ 30 మినిట్స్ కానీ దమ్ చేసుకుందాము.